హాయ్ హలో నమస్తే. మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ ప్రధానంగా మధ్యాహ్నం సమయంలో వచ్చినటువంటి ఒక రెండు ఎడిషన్స్ V6 డిజిటల్ కావచ్చు, దిశ డైనమిక్ కావచ్చు, ఈ రెండు వార్తాపత్రికల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు మరి ప్రధానంగా ఏమేమి ఉన్నాయి, ఏంది లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేస్తే V6 డిజిటల్ 5 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి వార్తాపత్రికలో మిత్రులారా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం అయితే నువ్వా నేనా అనేటటువంటి విధానం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ TBGKS గౌరవాధ్యక్ష పదవి నుంచి కవిత ఊస్ట్ అయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. వేరే వ్యక్తికి దాన్ని కట్టబెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే బొగ్గు గనులకు సంబంధించినటువంటి ఆ యొక్క గౌరవ అధ్యక్ష పదవి ఏదైతే ఉందో అది కవితకు పూర్తిగా తొలగించి కొప్పుల ఈశ్వర్ గారిని ఆ స్థానంలో మరి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ వార్త అయితే మనకు అంటే కల్వకుంట్ల ఫ్యామిలీలో ఆ యొక్క ఫ్యామిలీ వార్ అనేది పీక్ లెవెల్లో ఉన్నది, పీక్స్లో ఉన్నది అని చెప్పి కూడా వార్త కనిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కవితపై అటాక్. అమెరికా నుంచి సింగరేణి కార్మికులకు కవిత బహిరంగ లేఖ. ప్రశ్నిస్తే తనపై కొందరు కక్షగట్టారని ఆవేదన. కుట్రదారులు తనను వేధిస్తున్నారని ఆందోళన. గతంలో కవిత అమెరికా వెళ్ళినప్పుడు లేఖ లీక్. ఈసారి ఏం జరగబోతుందనేది హాట్ టాపిక్. దాంతోపాటుగా ఇటు చూస్తే కల్వకుంట్ల ఫ్యామిలీలో అన్నా చెల్లెళ్ళ వార్ పీక్స్కు చేరినట్టు తెలుస్తోన్నది. ఇక బీఆర్ఎస్ అనుబంధ TBGKS గౌరవాధ్యక్ష పదవిని కొప్పుల ఈశ్వర్కు అప్పగించడం మరోమారు హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి TBGKS ఏదైతే అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ఇన్నాళ్ళు పనిచేశారో దానికి సంబంధించి ఈ నెల 16న చిన్న కుమారుడు ఆర్యన్ ఎవరైతే ఆ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి కాలేజీలో ఎక్కడైతే చేర్పించేందుకు ఆమె అమెరికా వెళ్ళాలో ఈ నేపథ్యంలోనే ఆ స్థానాన్ని ఆ అధ్యక్ష పదవిని కూడా వేరే వాళ్లకు ఇచ్చే ఉపాయంలో ఉన్నట్టు తెలుస్తోంది మిత్రులారా. దానికి సంబంధించి 4వ పేజీలో పూర్తి స్థాయి అంశాలు ఉన్నాయి, మనం అది కూడా చూద్దాం ఒకసారి. దాంతోపాటుగా GST 2 స్లాబులు అని చెప్పి ఇకపై 5%, 18% మాత్రమేనట. సిగరెట్లపై 40% విధించే ఛాన్స్ ఉన్నది. GST కౌన్సిల్లో తుది నిర్ణయం చేయడం కూడా జరిగింది. ఇక జంపన్న వాగు అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా వార్త కనిపిస్తుంది. ఇప్పటికే మేడారం జాతర ఏదైతే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర తెలంగాణ కుంభమేళా అని మనం మేడారాన్ని సంబోధిస్తామో ఆ మేడారం జాతరకు సంబంధించినటువంటి అంశమే ఇప్పుడు ప్రధానంగా అక్కడ జంపన్న వాగు ఏదైతే ఉందో ఆ జంపన్న వాగును కూడా అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే ఒక 150 కోట్లతోని మేడారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా, అద్భుతమైనటువంటి క్షేత్రస్థాయి, ప్రపంచ స్థాయి దేవస్థానంగా దాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగా ఆ వాగు నుంచి గ్రామం వరకు కూడా డివైడర్లతో కూడినటువంటి డబుల్ రోడ్ వేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే 29 ఎకరాల్లో ఆదివాసీ పూజారుల స్మృతి వనం కూడా కడతారట. ఈ విషయాన్ని మంత్రి సీతక్క గారు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. ఇక పోలీస్ శాఖలో ఫేక్ అని చెప్పి నకిలీ సర్టిఫికేట్లతో 59 మంది కొలువులు వచ్చినాయట. స్థానికత నిర్ధారణ కోసం అభ్యర్థుల అడ్డదారుల చర్యల కోసం CCSలో అధికారుల ఫిర్యాదు. ఇక మరి పోలీస్ శాఖలో ఈ రకంగా ఫేక్ కొలువులు అంటే ఫేక్ సర్టిఫికెట్లు, నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఎట్లా ఉద్యోగాలు పొందిరు అనేది చూడాలి. మరి 59 మంది కొలువులు అని చెప్పి అయితే వార్త కనిపిస్తూ ఉన్నది. అధికారుల ఫిర్యాదు కూడా మరి ఎటువైపు దారితీస్తుందనేది చూడాలి. యూరియా కోసం కేంద్రం మెడలు వంచుతామని చెప్పి తెలంగాణలో వ్యవసాయ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర. ప్రజలు అధికారం బీకేసిన పార్టీలు పెత్తనం చేయడం హాస్యాస్పదం. రైతులను రాజకీయాలకు వాడుకోవడం సరికాదు. కేంద్రం వైఫల్యం వల్లే చాలా రాష్ట్రాల్లో యూరియాకు సంబంధించినటువంటి కొరత ఉన్నది అని చెప్పి ప్రధానంగా తెలంగాణ మంత్రి విమర్శించడం జరిగింది. 4వ పేజీలో కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించినటువంటి వార్ కనుక ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేస్తే కవిత కొడుకు యొక్క గ్రాడ్యుయేషన్ చేరికలో ఏదైతే భాగంలో ఆమె అమెరికాకు వెళ్ళిందో అలా అమెరికాకు వెళ్ళినటువంటి ఆ పర్యటన అంటే అచ్చి రాని అమెరికా పర్యటన అని చెప్పి వార్త. ఆమెకు మొత్తానికైతే ఈ పర్యటన అచ్చు రాలేదట. మరి ఎందుకంటే ఆమె అటు వెళ్ళే ముందు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ గారిని కలవడం, ఆ మనవన్తో కూడా కేసీఆర్ గారు మాట్లాడడం, ఈమె అమెరికా వెళ్ళిన అనంతరమే ఈ కొంత గ్యాప్లోనే మరి ఈ రకంగా గౌరవాధ్యక్ష పదవి నుంచి ఆ యొక్క ఆమెను తప్పించడం అనేది మరి చూడాలి మిత్రులారా. ఎందుకు అనంటే గతంలో అమెరికా వెళ్ళినప్పుడు ఆమె కేసీఆర్కు రాసిన అంతర్గత లేఖ లీక్ అయింది. ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే తాను తండ్రి కేసీఆర్కు లేఖ రాశానని అది ఎలా బయటకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ కొన్ని దయాలు ఉన్నాయంటూ హాట్ కామెంట్స్ చేసింది ఆ రోజులలో. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయంటూ ధమ్కీ ఇచ్చింది.
మరుసటి రోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ తమ పార్టీలో కొందరు రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారంటూ చెల్లెల్ని ఉద్దేశించి ఈ రకంగా విమర్శలు చేసిండు ఆయన కూడా. సో ఈ క్రమంలో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది అనేటటువంటి విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అంటే నువ్వా నేనా, డి అంటే డి అనే రేంజ్లో ఇక్కడ ఫ్యామిలీ వారు వెళ్ళింది అన్నట్టుగా మనకు కథనాలు అయితే వినిపిస్తున్నాయి. క్రమంగా కవితను గులాబీ పార్టీ దూరం చేసుకుంది. ఫైనల్లీ ఆమె దూరం అయిపోయింది కూడా ఆ గులాబీ పార్టీకి. దాంతోనే ఆమె తన సొంత సంస్థ అయినటువంటి తెలంగాణ జాగృతి వేదికగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నది. ఇక కేసీఆర్కు కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై, తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఇందిరా పార్క్ వద్ద 72 గంటల ధర్నాకు కూడా ఉపక్రమించారు. అంతకుముందు ఆర్డినెన్స్ కూడా అనుకూలంగా సంబరాల్లోనూ ఆమె పాల్గొన్నట్టు మనం చూసినాం. ఏదైతే బీసీ ఆర్డినెన్స్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రవేశపెట్టిందో అక్కడ కూడా ఆమె సంబరాలు చేసుకున్నట్టు మనం చూసినాం. ఈసారి అమెరికా నుంచి వచ్చాక ఏం జరుగుతుంది అనేది కాస్త హాట్ టాపిక్గా మారినట్టయితే తెలుస్తూ ఉంది మిత్రులారా. ఇది ప్రధానంగా V6 5 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఎడిషన్. 2 గంటల ప్రాంతంలో కూడా మనకు ఒక ఎడిషన్ అవైలబుల్లో ఉంటుంది. లేటెస్ట్ టాపిక్స్ ఉంటాయి ఇందులో కూడా మనకి. ఇవాళ జరిగినటువంటి అంశాలు, వానాకాలంలో అకాల వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది అని చెప్పి వార్త. హైకోర్టులో కేసీఆర్, హరీష్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారట. కుంగడానికి డిజైనింగ్, ఇంజనీరింగ్తో సంబంధం లేదట. నివేదిక కాపీలు మాకు ఇవ్వకుండా మీడియాకు రిలీజ్ చేశారు. రాజకీయ వ్యూహంతోనే కాళేశ్వరం కమిషన్ నియామకం జరిగింది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలన్న లాయర్. జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా రద్దు చేయాలని లాయర్ చెప్పిండట. నివేదిక ఆధారంగానే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నది. రాజకీయ వ్యూహంతోనే కాళేశ్వరం కమిషన్ నియామకం జరిగింది అని చెప్పి కూడా మరి వాళ్ళైతే ఆరోపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క ప్రాజెక్టు డిజైనింగ్లో కానీ, ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్లో కానీ ఎలాంటి లోపం లేదు. కానీ వాతావరణ పరిస్థితులు, వానాకాలంలో అకాల వర్షాల కారణంతోనే మేడిగడ్డ కుంగింది అని చెప్పి ప్రధానంగా వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా, అంటే లాయర్ ద్వారా హైకోర్టులో కేసీఆర్, హరీష్ ఇద్దరి తరఫున లాయరు, న్యాయవాది ఈ వాదనలు వినిపించిండు అని అంటే అది వాళ్ళ మాట కాబట్టే కదా ఆయన వినిపిస్తాడు. సో వానాకాలంలో కురిసిన అకాల వర్షాల కారణంగానే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన ఒక పిల్లర్ కుంగిందని కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాది సుందరం శేషాద్రి నాయుడు కూడా ఇవాళ హైకోర్టును వాళ్ళు తెలిపిరట. సో కాళేశ్వరం కమిషన్పై దాఖలైన ఈ ఇద్దరి పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఆపరేషన్ లెటర్స్ చిన్నగా ఉన్నాయి, క్షమించాలి మిత్రులారా. ఈ సందర్భంగా సుందరం వాదనలు వినిపిస్తూ దురదృష్టవశాత్తు వివిధ రకాలు అని చెప్పి కంటిన్యూషన్ మనకుంది. దురదృష్టవశాత్తు వివిధ రకాల కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ ఒక పిల్లర్ కుంగిందని, వర్షాకాలంలో అకాల వర్షాల కారణంగానే అది కూలిందని చెప్తా ఉన్నారు. అంతేగాని కుంగిపోవడానికి డిజైనింగ్, ఇంజనీరింగ్తో ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన చెప్తుండు. మరి ఈ రకంగా వానాకాలం వల్లనే అకాల వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది అని అంటే ప్రాజెక్టు పిల్లర్ కుంగిపోయేంత వర్షాలు పడ్డాయా పోనీ? అంటే వచ్చిన ఆ కాస్త వర్షానికి పిల్లర్ కుంగే అవకాశం ఉంటుంది ఎక్కడైనా? మరి ఎన్నో వర్షాలు, ఎన్నో ఏండ్ల సంధి, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, వరదలు, వాగులు, వంకలు, ఎన్ని లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రాజెక్టులు దాటిపోతూ ఉన్నా కూడా మరి ఏ రోజు ఎందుకో ఏ ప్రాజెక్టు కూడా కొంచెం అటు ఇటు కాలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, దేశ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, దాంతోపాటు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీటి ప్రాజెక్టులు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టులు ఎందుకో కుంగలేదు అని ఒకసారి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. సో దాంతోపాటుగా మనకి ఇటు ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 మృతి చెందిన ఘటన సో మరి ఇక్కడ మియాపూర్ పరిధిలో అయితే జరిగింది. వాళ్ళంతా కూడా కర్ణాటకకు చెందినటువంటి వాళ్ళుగా మధ్యాహ్నమే మనం సోషల్ మీడియాలో బాగా వీడియోస్ కూడా వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఒకటే కుటుంబం వాళ్ళు 5 చనిపోయినారు. మృతులంతా కూడా కర్ణాటకకు చెందినవారు. 6 ఏళ్లుగా ఇక్కడ స్థానికంగా హైదరాబాద్లో మియాపూర్లోనే నివాసం ఉంటా ఉన్నారు. సో హైదరాబాద్ మియాపూర్లో ఈ ఘటన జరగడం అనేది నిజంగా కూడా దురదృష్టకరం మిత్రులారా. ఒకే ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా. సో వాళ్ళ చావుకు సంబంధించినటువంటి కారణాలు ఏమున్నాయి అనేది కూడా మరి పోలీసులు వర్కౌట్ చేయాలి దాని మీద. ఇటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కు సమన్లు పోయినాయట. 2వ పేజీలో ఉన్నది, దాన్ని కూడా చూద్దాం ఒకసారి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేశారు. రాజ్యసభ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. సుదర్శన్ రెడ్డి వెంట ఇండియా కూటమి నేతలు కూడా వెళ్ళిరట. ఇక కేటీఆర్ మద్దతు మాకొద్దు అని చెప్పి కిషన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఆయనను ఎవరు సపోర్ట్ అడగలేదట.
ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలను కాపాడేందుకు రాజ్యాంగ సవరణ. ఇప్పటికే రాష్ట్రం వద్ద యూరియా స్టాక్ ఉంది. 20 లక్షల మెట్రిక్ టన్నులు కావాలంటే ఇచ్చాం. దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. మరో 2 లక్షల టన్నులు ఇవ్వబోతున్నామన్న కేంద్ర మంత్రి. సో రెండో పేజీలో కూడా కంటిన్యూషన్. ఇగో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కు సమన్లు దేనికి సంబంధించి అంటే సో మరి ఎల్ఎల్బి ఏదైతే జాలీ ఎల్ఎల్బి 3 సినిమాలో న్యాయవాదులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ దాఖలైనటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీకి అటు దర్శకుడు సుభాష్ కపూర్కు కూడా పూణే సివిల్ కోర్టు అయితే సమన్లు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది మిత్రులారా. ఇటు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నామినేషన్ వేసినటువంటి సందర్భం మీరు ఇక్కడ ఇమేజెస్లో చూడవచ్చు. ఆ పక్కనే ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు, ఆ పక్కనే పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. కిషన్ రెడ్డి గారు విమర్శించినటువంటి విధానం కేటీఆర్ మద్దతు అవసరం లేదు, ఎందుకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే దాంట్లో మీ మద్దతు ఎందుకు తీసుకోవాలి అన్నట్టుగా మీ మద్దతు ఇక్కడ ఎవరికి అవసరం లేదు అని చెప్పే విధంగా ఆయన చెప్పిండు. ఇటు సాగర్ 26 గేట్లు కుల్లా పెట్టిరు అని చెప్పి ఇవాళ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక ప్రాజెక్ట్ కనుక తీసుకుంటే 3,92,997 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉన్నది మిత్రులారా. ప్రస్తుతం ఒక సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం కనుక తీసుకుంటే 590 అడుగులు ఉంటే ప్రస్తుతం అయితే ఒక 583 అడుగులు, అంటే ఒక 7 అడుగులు మాత్రమే తక్కువ ఉన్నది. నిండు కుండలాగా సాగర్ జలాశయం ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. ఇవి ప్రధానంగా V6 2 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి వార్తలు. ఒకసారి దిశ డైనమిక్ 5 గంటల ప్రాంతంలో మనకు ఒక ఎడిషన్ అవైలబుల్లో ఉంటుంది. తెలంగాణ డైనమిక్ సంబంధించిన అంశాలు. అగ్గువ ఆటయిగా ₹10కే షర్టు దొరుకుతుంది. ఆర్మూర్లో ఓ యజమాని సేల్ పెట్టిండు, భారీగా ఎగబడిన జనాలు. ఇక మరి అగ్గు ఉంటే మనోళ్ళు ఎగబడకుంటే ఏం చేస్తారు? 10 రూపాయలకు షర్ట్ ఇస్తున్నారు అని అంటే ఎవరైనా తీసుకునే ప్రయత్నమే చేస్తారు కదా. ఎందుకంటే 10 రూపీస్కి షర్ట్ అంటే అది నిజంగా కూడా గొప్ప బిజినెస్ ఇదన్నమాట. ఇక చూడండి బారులు దీరీలు మొత్తం ఈ ఫోటేజ్ మీరు గమనించితే అగో ఆ ఫంకీ బాయ్స్ అనే షాప్ ఉంది చూసిరా, అక్కడనే కింద మొత్తం కూడా జనాలు గుమిగున్న పరిస్థితి. అగ్గువకు వస్తున్నాయంటే జనాలు ఎంత దూరమైనా పోతారు, అది ఎంత ఎండలో ఎంతసేపైనా నిలబడతారు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో అగ్గువకే అంగి అంటే షర్టు వెంటనే ఆఫర్ పెట్టడంతో ప్రజలు మొత్తం కూడా ఎగబడ్డారట. 10 రూపాయలకే ఒక షర్టును తక్కువ రేటుకు అమ్మడం ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ షర్టులను కొనడానికి కూడా జనాలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆర్మూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల ఒక కాంప్లెక్స్లోని పంకీ బాయ్స్, ఇగో మీరు చూడండి ఇక్కడ కనిపిస్తుంది, ఆ బట్టల షాప్ దుకాణదారులు 250 రూపాయల ధర కలిగినటువంటి షర్టు 10 రూపాయలకే అమ్ముతానని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టిండట. ఇన్స్టాగ్రామ్లో చూసి ఇంతమంది వచ్చారు. ఇక యువకులు, మహిళలు ఎవరు పడితే వాళ్ళు 10 రూపాయలకు షర్ట్ ఎట్లు వస్తుందబ్బా, మేము వెంటనే పోయి చూడాలి, మేము కొనుక్కోవాలని చెప్పి వచ్చిరట. ఇక అక్కడ పరిస్థితి అయితే కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. ఎందుకంటే ఇంతమంది ఒకేసారి ఎగబడేసరికి అటు రోడ్డు మీద జనాలంతా వచ్చేస్తారు, వెహికల్స్ రానికి పోనికి ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. కాబట్టే వెంటనే పోలీసులు కూడా ఇక్కడ కలగజేసుకొని ఆ పిహెచ్ఓ ఎవరైతే ఆ యొక్క పిఎస్ పరిధిలో ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ గౌడ్ వెంటనే సిబ్బందితో అక్కడికి వచ్చి నిర్వాహకులను అదుపులోకి తీసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది మిత్రులారా. ఇక ఇంజనీరింగ్లో ఫీజుల మోతా అని చెప్పి వార్త, ఆ కమిటీ నివేదికకు కూడా కమిటీ చేసేందుకు సర్కార్ ఓకే చెప్పిందట. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులకు సంబంధించినటువంటి అంశం ఇది. వృత్తి విద్యా కాలేజీల్లో సైతం ఇదే రకంగా కొనసాగుతూ ఉన్నది. పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి, ఫీజుల నిర్ధారణ నిబంధనలకు సవరణ, ప్లేస్మెంట్ ఆధారంగా పెంపునకు గ్రీన్ సిగ్నల్. ఈ ఏడాది పాత ఫీజులోనే కొనసాగించాలని స్పష్టం. మనకు దొరికే ప్లేస్మెంట్ ఏ స్థాయిలో ఉన్నది ఆ కాలేజీలో చదివితే దాని ఆధారంగానే దాని మీద డిపెండ్ అయ్యే మనం కూడా ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఆ స్టూడెంట్ దగ్గర నుంచి ఆ అమౌంట్ అనేది ఆ రేంజ్లో కలెక్ట్ చేయాలి. అది స్వయంగా ప్రభుత్వమే దానికి అంటే ఫీజుల ప్లేస్మెంట్ల ఆధారంగా కనుక మీరు వసూలు చేస్తే దానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. అట్లని చెప్పి కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఎట్లా ఉంటాయి అంటే ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తూ ఉంటాయి. అట్లాంటి పరిస్థితులు కనుక ఏర్పడితే ఎంతోమంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఫీజుల విషయంలో ఇబ్బందులు పడడమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా రకమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. కాబట్టి మరి చూడాలి. ఈ ఏడాది అయితే పాత ఫీజులే కొనసాగిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గించొద్దు అని చెప్పి డిప్యూటీ సీఎం జిఎస్టీ సమావేశంలో అయితే ఆయన వెల్లడిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఒకవేళ వార్షిక ఆదాయాన్ని కనుక 14% పెంచితే జిఎస్టీ సమావేశంలో ఈయన చెప్పింది క్లియర్గా ఏంటంటే
సంక్షేమం మనం ఇవ్వలేం. అది పెంచాలి వాస్తవానికి. అంటే ఈ వార్షిక ఆదాయం 14% పెంచాలి. ఒకవేళ మనం పెంచలేకపోతే అప్పుడు పరిస్థితి ఏంది? ప్రజలకు మనం సంక్షేమం ఇవ్వలేము. క్లియర్గా చెప్తా ఉన్నాడు. కాబట్టి రాష్ట్రాలకు వస్తున్నటువంటి ఇన్కమ్ను మనం తగ్గించొద్దు. జిఎస్టీ రేట్ల సరళీకరణ, పన్ను భారం తగ్గించడం ఆహ్వానించదగ్గదే. అయినప్పటికీ కూడా రాష్ట్రాల ఆదాయాలు మాత్రం క్షీణించకుండా రక్షించే చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క అన్నారు. లేకుంటే పేద మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రజలకు చేపడుతున్నటువంటి మౌలిక వసతుల ప్రాజెక్టులు దెబ్బతింటాయని హెచ్చరించారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జిఎస్టీ కౌన్సిల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ జిఎస్టీ ప్రవేశపెట్టిన సమయంలో రాష్ట్రాల వార్షిక వృద్ధి రేటు వార్షికంగా 14% వృద్ధి కలుగుతోందని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాకపోతే ఇప్పటి వరకు 14% వృద్ధి అనేది కాస్త స్థిరంగా లేదు, కాన్స్టెంట్గా లేదు. ఆ 14% వృద్ధిలో స్థిరత్వం లేనట్టయితే మనకు తెలుస్తుంది క్లియర్గా. ప్రస్తుతం రాష్ట్రాల యొక్క వార్షిక వృద్ధి రేటు కేవలం 8 నుంచి 9% మాత్రమే ఉన్నది. 14% పెంచితే అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అద్భుతమైన సంక్షేమం మనం ఇవ్వచ్చు రాష్ట్ర ప్రజలకు. అట్లా చేయలేకపోతే సంక్షేమం కష్టమవుతుంది అని చెప్పి జోష్యం చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇటు 5 మున్సిపల్ కమిషనర్ల బదిలీ అని చెప్పి వార్త. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5 మున్సిపల్ కమిషనర్లు బదిలీ చేస్తూ హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగం డైరెక్టర్ ఆఫ్ సెక్రటరీ టీకే శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న వరంగల్లో అయింది బదిలీ. 12 మంది పోలీస్ అధికారులు బదిలీ అయినట్టు నిన్న చూసినాం మనం కథనం. ఇవాళ మహబూబ్ నగర్లో జరిగినటువంటి కథనం ఇది. 5 మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయి వెళ్ళిపోయినారు. పులి కలకలం, మేతకు వెళ్లిన పశువులపై దాడి చేసిందట. ఆసిఫాబాద్లో జరిగింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మండలం నుంచి ఆ మంచిర్యాల సరిహద్దు గ్రామంలో పులి కలకలం రేపింది. దొండ్ల గ్రామ శివారులో దేవాపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసి వాటిని హతమార్చింది. ఇక తిర్యాని మండలంలోని ఏదులపాడ్ గ్రామ పంచాయతీ పరిధి దొండ్ల గ్రామం, ఆ గ్రామం పేరు దొండ్ల. ఆ దొండ్ల గ్రామానికి చెందినటువంటి తుమ్రం మల్కు, నైతం శేఖర్, తుమ్రం భీములకు చెందిన పశువులపైన ఈ పులి దాడి చేసింది. పులి దాడిలో ఆ పశువులు మృతి చెంది మరి ఎవరైతే అధికారులు కూడా అక్కడ పంచనామా నిర్వహించి నష్టపరిహారం కూడా రైతులకు ఇవ్వాలి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారట. చూడాలి మరి, ఎందుకంటే అటు పశువుల్ని కోల్పోయారు, వ్యవసాయం చేసుకొని బతికే రైతులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలి. గంజాయి తరలిస్తూ 3 గ్యాంగ్స్టర్లు దొరికిరిగో, వెపన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ ఫోటేజ్ గమనించండి ఒకసారి. పెద్ద మొత్తంలో గంజాయి, మారణాయుధాలు స్వాధీనం చేసుకురట. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు. ఈ రకంగా ఉన్నది చూడండి ఇక మీరు. ఆ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు సి హరికిరణ్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ షా నవాజ్ కాసిం, వీళ్ళ ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో అధికారులు పాల్వంచ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహిస్తే ఈ రకంగా ఐచర్ బండి అంటాం కదా మనం, ఆ ఐచర్ బండి, పోలో కార్ల తనిఖీలో సుమారు 106 కిలోల గంజాయి పట్టుబడ్డది. 106 కిలోల గంజాయి, ఇది మామూలు విషయం కాదు. దాంతోపాటుగా దీని విలువ అంటే ఆ 106 కిలోలు తీసుకుంటే 53 లక్షలు ఉంటుందట. ఆ గంజాయితో పాటుగా పిస్తోళ్ళు కూడా దొరికినాయి. 5 రివాల్వర్లు, 40 బుల్లెట్లు, 12 ఖాళీ మ్యాగజైన్లు, ఇవన్నీ పట్టుకున్నారు. ప్రభుత్వం ఒక పక్క ఎంత జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే మరి దొంగల ముఠాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంత పెద్ద మొత్తంలో గంజాయి వీళ్ళు ఎటువైపు తరలిస్తూ ఉన్నారు అనేది నిజంగా చాలా భయానకమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందులో A1, A2, A3, A4గా ఉన్నటువంటి వాళ్ళనైతే మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా. A1గా ఉన్నటువంటి వ్యక్తి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి బిలాల్ VSగా ఉన్నాడు, ఆయన పేరు. A2గా ఉన్నటువంటి ఆయన తమిళనాడుకు చెందిన ఆయన. A3 కూడా తమిళనాడే. ఆ A2 ఆయన పేరు శ్యామ్ సుందర్, 30 సంవత్సరాలు ఉంటాయి. A3నేమో కాశీనందన్. A4 ఏమో జేమ్స్, ఆయన ఎక్కడ ప్రాంతం ఆయనో తెలియదు మరి. A4గా ఉన్నటువంటి ఆయన జేమ్స్, ఆయన కాస్త పరారీలో ఉన్నాడట, దొరకలేదు ఆయన. మరి చూడాలి ఎంతవరకు వస్తుంది అప్డేట్ అనేది. ఇక పోలీసు తనిఖీలకు భయపడి అని చెప్పి యాక్సిడెంట్ అయ్యి ఆ బస్సు కింద పడిపోయినటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది మిత్రులారా ఈ ఘటన. అయితే వేరే దారిలో వెళ్తూ బస్సును ఢీకొట్టిన స్కూటర్, 2 దుర్మరణం, మరో 2కి తీవ్ర గాయాలు. పోలీసు వాహన తనిఖీలు చేస్తున్నారని భయపడి వేరే దారిలో వెళ్తూ 2 మృతి చెందిరు, మరో 2కి తీవ్ర గాయాలు కూడా అయినాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పరిధిలో జరిగింది మిత్రులారా.
సో ఆ బొర్లం అనేటటువంటి గ్రామ శివారులో పోలీసులు అక్కడనే ఉండి తనిఖీలు చేస్తూ ఉన్నారు వెహికల్స్ని. ఆ సమయంలోనే తనిఖీలు చేస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు భయపడిపోయి ఒక ఇద్దరు మేము వేరే దారిని ఎంచుకుంటామని చెప్పి ఆ దారిలో పోతుంటే అక్కడ వచ్చినటువంటి ఆర్టీసీ బస్సుకు వాళ్ళు ఢీకొట్టడం జరిగింది. ఆ తొందరలో అడవుడిలో వాళ్ళు అక్కడికక్కడనే మృతి చెందినట్టుగా కూడా వార్త కనిపిస్తుంది. కాస్త బాధాకరమైన అంశం. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా? తదుపరి విచారణ ఏదైతే ఇది కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించిన అంశంగా కనిపిస్తూ ఉన్నది. అటు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపైన కూడా విచారణ జరిపిస్తారట. జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టుపై ప్రశ్నించిన హైకోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా పడ్డది. చూడాలి మరి 60 పేజీల కమిషను ఆ రిపోర్టర్ను ఆ మీడియా ప్రతినిధులకు అందజేసిరు అని చెప్పి కోర్టుకు వీళ్ళు కూడా తెలిపారు. మరి వీళ్ళ తరపు న్యాయవాదులు కూడా రిపోర్టు కాపీలో పేజీల సంఖ్య ఏది అని చెప్పి కూడా వార్త అయితే కనిపిస్తూ ఉన్నది. మరి ఏ రకంగా కోర్టు జోక్యం చేసుకున్నది కాబట్టి ఏ రకంగా ఉంటుంది రాబోయే పరిస్థితులు అనేది చూడాలి. మరి ఇటు రిమాండ్ మహిళా ఖైదీ మృతి చెందిందట. అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం. నర్సంపేట పట్టణంలోని సబ్ జైల్లో మహిళా ఖైదీ ఆకస్మికంగా మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం. హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్లో ఓ కేసులో నిందితురాలైన పెండ్యాల సుచరితను ఈ నెల 13న నర్సంపేట సబ్ జైలుకి తరలించారు. ఆమె స్వస్థలం నర్సంపేటగా తెలుస్తోంది. కొన్ని రోజుల కిందటే సబ్ జైలుకి తరలించారు. సుచరిత ఆరోగ్యం పట్ల భిన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం తను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సదరు మహిళ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం అయితే ఉంది మిత్రులారా. ఇది మనకు 5 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఎడిషన్. ఒకసారి 3 గంటల ప్రాంతంలో కూడా ఒక తెలంగాణ డైనమిక్ మనకు అవైలబుల్లో ఉంటుంది. అందులో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి లేటెస్ట్ టాపిక్స్, అటు జాతీయ స్థాయి వార్తలు కూడా ఉంటాయి. అవి కూడా ఒకసారి చూస్తే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్ మీరు ఇక్కడ ఫుటేజ్లో గమనించవచ్చు. ప్రతిపాదిస్తూ సంతకం చేసిన సోనియా గాంధీ. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సోనియా గాంధీ సహా 20 మంది ఎంపీలు సంతకాలు కూడా చేశారు. తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. ఓయూ నుంచి లా పట్టా పొందిన ఆయన 2007 నుంచి 2011 వరకు 4.5 ఏళ్ల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేసిండు. అంతకుముందు 2005 నుంచి 2007 వరకు గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వహించిండు. 2011లో ఈయన ఫైనల్గా రిటైర్ కావడం జరిగింది మిత్రులారా. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉద్యోగ విరమణ అనంతరం గోవా రాష్ట్రానికి తొలి లోకాయుక్త చైర్మన్గా కూడా పనిచేశారు. ఇక జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైనటువంటి ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఆయనకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఖద్దరుపై కాకి గురి అని చెప్పి మరి పదజాలం అయితే గట్టిగానే ఉన్నది. ఖద్దరుపై కాకి గురి, మరి ఏంది ఆ గురి ఏం కాదు ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే, ఖద్దరు సాధారణంగా రాజకీయ నాయకులు వేసుకుంటారు. కాకి బట్టలు సాధారణంగా పోలీస్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఖద్దరుపై కాకి గురి అంటే రాజకీయ నాయకుల పైన పోలీసులు గురిపెట్టిరు, దృష్టి సారిస్తూ ఉన్నారు అనే అర్థం వచ్చే విధంగా ఆ కథనం ఉండబోతుంది అని అర్థం. ఇక ఐ యామ్ నెక్స్ట్ ఎంపీ లేదా ఎమ్మెల్యే, ఓ పోలీస్ బాస్ ఫ్యూచర్ ప్లాన్. డిపార్ట్మెంట్లో విస్తృత ప్రచారం, పోలీస్ సర్కిల్లో జోరుగా చర్చ. ఇక మరి ఈ రాజకీయ నాయకుడిగా మారాలనుకున్న ఆలోచన ఆ పలానా పోలీస్ అధికారికి ఎందుకు వచ్చిందో, ఖద్దరు పైన ఈయన ఎందుకు గురిపెట్టిండో, ఐఆమ్ నెక్స్ట్ ఎంపీ లేదా ఎమ్మెల్యే అని చెప్పి మిగతా డిపార్ట్మెంట్ సభ్యులకు ఆయన ఒక హింట్ ఎందుకు ఇచ్చిండో, అసలు ఆ వార్త దేనికి సంబంధించిందో. సో దిశ వార్తాపత్రికలు ఇట్లాంటి సస్పెన్స్ వార్తలు అయితే మనకు కొత్త ఏం కాదు. పోలీస్ సర్కిల్లో కూడా అది జోరుగా చర్చ జరుగుతూ ఉన్నదట, మరి చూడాలి. సో డిపార్ట్మెంట్లో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉన్నదట మిత్రులారా. ఓ కాకి బాస్ ఖద్దర్ పోస్టుపై గురి వేసినట్టు తెలుస్తుంది. అంటే పొలిటీషియన్ పోస్ట్ పైన ఏదో ఇక ఎంపీనో ఎమ్మెల్యేనో ఏదో ఒక రాజకీయంగా ఏదున్నా సరిపోతుంది కదా. పోలీస్ సర్కిల్లో తాజాగా ఈ ఆసక్తికరమైన టాక్ అయితే వినిపిస్తూ ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్లోని ఓ పోలీస్ కమిషనరేట్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే క్రిమినల్స్కు చెమటలు పుట్టించేటటువంటి విభాగం పోలీస్ బాస్ భవిష్యత్తుపై పోలీస్ వర్గాల్లో జోరుగా డిస్కషన్ నడుస్తుంది. ఇదంతా ఊహాభరితమైనటువంటి వార్తలాగా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు డీటెయిల్స్ కానీ ఖద్దరు మీద గురిపెట్టినటువంటి పోలీస్ అధికారి ఎవరు అని కానీ ఏ సమాచారం ఉండదు. సో ఇదంతా కూడా ఒక కల్పిత గాథలాగా
తెలిసి తెలియనట్టు, ఊహించినట్టు, అర్థమయ్యి అర్థం కానట్టు ఉండే వార్తల్లో ఇదొకటి అని చెప్పుకోవచ్చు. గోడను ఢీకొట్టిన గూడ్స్ రైల్, భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు, వరంగల్ రైల్వే స్టేషన్లో తప్పిన పెను ప్రమాదం. గోడను ఢీకొట్టిందట గూడ్స్ రైలు, ప్రయాణికులు వెంటనే భయపడి అక్కడి నుంచి పరుగులు తీసిరట. వరంగల్లో జరిగింది అది. మెరుగైన వైద్య సేవలు అందించాలి అని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి ఈ రకంగా ఆ సిబ్బందిని కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పి సూచన చేశారు. సమయపాలన పాటించని అధికారులు, కన్నాయిగూడెం ఎంపీడీఓ సిబ్బంది తీరుపై విమర్శలు వస్తూ ఉన్నాయి. తాళాలు పెట్టి ఉన్నాయి డోర్లకు, చూసిరా? సమయానికి వస్తలేరని అర్థం. ఏముంది అక్కడ? టైం సెన్స్ లేదు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం అధికారులు, ఆ సిబ్బంది కూడా సమయపాలన పాటించడం లేదు అని చెప్పి వార్త. ఇవాళ ఉదయం 11 గంటలైనా సరే విధులకు ఎవరు హాజరు కాలేదట. ఇక అది మరి కాస్త శోచనీయంగానే ఉన్నది వార్త. యూరియా కోసం తప్పని తిప్పలు అని చెప్పి బారులు తీరినటువంటి రైతుల్ని మనం చూడవచ్చు మిత్రులారా. ఉదయం నుంచి క్యూలోనే నిలబడ్డారట రైతులు. ఇటేమో ముందు యూరియా తెప్పించండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. పలుకుబడి ఉంటే రైతులకు న్యాయం చేయండి. బీజేపీ స్టేట్ చీఫ్కు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది రామచంద్రరావు గారికి. ఇక సాంకేతిక సమస్యల వల్లే తెలంగాణలో యూరియా కొరతపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చిండు. యూరియాను పద్ధతి ప్రకారం వాడుకోవాలని రైతులకు సూచన చేసిండు. ఇక్కడ చూడండి, ఓ పక్క రైతులకు యూరియా తిప్పలు తప్పుతలేవు అని వార్త, ముందు యూరియా తెప్పించండి అని చెప్పి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి మంత్రి చెప్తాడు. ఈయననేమో సాంకేతిక సమస్యల వల్లనే కేంద్రం యూరియాను పద్ధతిగా అందరూ వాడుకోవాలి, ఒకవేళ అట్లా వాడుకోకపోతే మేము ఇయ్యలేము అన్నట్టు ఆ కోణంలో తెలంగాణలో యూరియా కొరత పైన ఈయన క్లారిటీ ఇచ్చి టెక్నికల్ ఇష్యూస్ వల్లనే వస్తలేదని ఈయన చెప్తాడు. వీళ్ళేమో కేంద్రం ఇస్తలేదు అని అంటారు. ఈ రకంగా ఉంటాయి అన్నమాట పరిస్థితులు. దాంతోపాటుగా పార్టీ పదవికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ రాజీనామా అని చెప్పి వార్త. 5 స్టార్ హోటల్కు రావాలని వేధిస్తున్నాడు అంటూ కథనం అయితే మీరు ఇక్కడ చూడవచ్చు మిత్రులారా. మలయాళ నటి రినీ జార్జ్ ఆరోపణలు. 5 స్టార్ హోటల్కు రావాలని కూడా వేధిస్తూ ఉన్నాడట. 5 స్టార్ హోటల్ బుక్ చేస్తా వచ్చేయి అంటూ తనని వేధిస్తున్నాడంటూ మలయాళ నటి మాజీ జర్నలిస్ట్ రినీ ఆన్ జార్జ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూతతిల్, రాహుల్ మమ్కూతతిల్ ఆయన పూర్తి పేరు, పార్టీ పదవికి కూడా ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తూ ఉన్నది. పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూనే కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఇక నటి ఆరోపణల నేపథ్యంలో తాజాగా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసిండట. తన రాజీనామాను ఎవరూ అడగలేదని, చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఏ చర్యలకు పాల్పడలేదని రాహుల్ చెప్పుకొచ్చారు. తనపై అధికారిక ఫిర్యాదులు కూడా లేవని, తన నిర్దోషితత్వాన్ని నిరూపించుకోవడానికే తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మీడియా కూడా ఆయన వివరించిండు. పావురంతో బాంబు బెదిరింపు అని చెప్పి ఒక కోడ్ దాని కాలుకు రాసి పంపిరు మిత్రులారు. ఇవాళ బాగా సోషల్ మీడియాలో అది హైలైట్ అవుతూ ఉన్నది. జమ్మూలో హైలైట్, భద్రత కూడా కట్టుదిట్టం చేసిరట. బాంబు థ్రెట్ ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. భారత్ పాక్ సరిహద్దు సమీపంలో ఓ పావురం కలకలం రేపింది. మందు పాత్రను వేల్చేస్తామంటూ దాని కాలుకి బెదిరింపు సందేశం ఉండడంతో అధికారులు అప్రమత్తమైనారు. ఒక ట్యాగు దాని కాలుకు గట్టి పంపిరన్నమాట. సో చూడండి మరి, అంటే అటు భద్రతను కూడా కట్టుదిట్టం చేయాలి. మనం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ బలగాలు కూడా ప్రధానంగా తీసుకుంటే ఆర్ఎస్పురాలోని కాట్మారియన్ ప్రాంత సరిహద్దు భద్రతా దళం అధికారులు కూడా ఒక పావురాన్ని అయితే మొత్తానికి వాళ్ళు పట్టుకున్నారట. దాని కాలుకి, ఆ పావురం కాలుకి ఉర్దూ ఆంగ్లంలో ఓ సందేశం ఉంది. కాశ్మీర్ మాది, సమయం వచ్చింది, అది వస్తుంది అని ఉర్దూలో ఉన్నది. జమ్మూ స్టేషన్ ఈఐడి బ్లాస్ట్ అని ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్ భాషలో రాసి ఉంది. దీంతో మరి ఇక్కడ పరిస్థితులు అయితే మరి చూడాలి. ఢిల్లీ సీఎంకు భద్రత పెంపు అని చెప్పి రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. నిన్న ముఖ్యమంత్రిపై ఆగంతకుడి దాడి చేసిన నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం ఒక మహిళ పైన ఒక ఆగంతకుడు దాడి చేయడం జరిగింది. అనేక రకాలటువంటి వార్తలు రకరకాల ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సో కాస్త బాధాకరమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే భద్రత కూడా పెంచినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక రేఖా గుప్తా గారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గిరిజన బాలింత మృతి అని చెప్పి రక్తహీనతతో మృత్యువాత, తల్లి ప్రేమను నోచుకొని పసికందు. కొమరంభీం జిల్లా వాంకిడి మండలం చౌపన్గూడ గ్రామ పంచాయతీ పరిధి గోదాపూర్కు చెందినటువంటి బాలింత ఆత్రం దేవ్బాయ్ రక్తహీనతతో గురువారం మృతి చెందింది. ఈ నెల 14న ఆమె పురిటి నొప్పులతో బాధపడుతుండగా సరైన రోడ్డు లేక వారి గ్రామానికి అంబులెన్స్ రాలేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కూడా ఆమెను బైక్పై గుంతల రోడ్డులో 3 కిలోమీటర్లు ప్రయాణింపించి అంబులెన్స్ ఆగి ఉన్న దొడ్డిగూడ గ్రామం వరకు కూడా తీసుకొచ్చారు. ఫైనల్గా అయితే
ఆ తల్లి పాపం చనిపోవడం జరిగింది మిత్రులారా. ప్రధానంగా కొన్ని రోజుల నుంచి నెలల తరబడి మనం వింటున్న కథనాలు ఏంటి అంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి పూర్తిగా కూడా ఏజెన్సీ ఏరియా, గిరిజనులు, గోండు బిడ్డలు అంతా కూడా చాలా నీతివంతంగా బతుకుతున్నటువంటి ఏరియా. అక్కడ రోడ్డు లేకపోవడం అనేది నిజంగా కూడా ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలన్నా, అధికారుల తప్పిదం అనుకోవాలన్నా, మరి ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో ఎందుకు అలాంటి ఏరియాను ఆ అడవి బిడ్డలను పట్టించుకునే స్థాయిలో ఈ ప్రభుత్వాలు లేవు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా వాళ్ళు మాత్రం ఇప్పటికీ రోడ్ల మీదకి ఎక్కి మా ఊరికి రోడ్డు లేదు, మా ఊరికి హాస్పిటల్ లేదు, అంబులెన్స్ రావడానికి కూడా లేదు. అటు గర్భిణీ స్త్రీలు ఉంటారు, చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆపద ఉంటుంది, సాపద ఉంటుంది, సచ్చినోడు ఉంటాడు, బతికినోడు ఉంటాడు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి తప్ప ఈ రోజు కూడా మనం గమనిస్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్లు కావాలని చెప్పి రోడ్ల మీదకి ఎక్కుతున్నారు రైతులు, స్థానికులు ఆందోళన చేస్తున్నారు, నిరసన తెలుపుతూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఎంత మేరకు స్పందన వచ్చినట్టు ప్రభుత్వాల దగ్గర నుంచి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. ఇవి ప్రధానంగా మనకైతే 3 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఎడిషన్. చివరగా 1 గంట ప్రాంతంలో ఒక ఎడిషన్ కూడా అవైలబుల్లో ఉంటుంది. అది కూడా చూసేస్తే ఈ చిన్న విశ్లేషణ కార్యక్రమంతో ఇక మన ఈ ప్రోగ్రామ్ని ముగించేద్దాం. యూరియాపై సవాల్ అని చెప్పి వార్త. యూరియాపై సవాల్. రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతున్న ఇష్యూ ప్రస్తుతం యూరియా. సో ఇటు 3 పార్టీలు కూడా సోషల్ మీడియా వార్ నడుస్తూ ఉన్నది. బర్త్డే గిఫ్ట్గా కొత్త ట్రెండ్, తేరుకోకుంటే తిప్పలే అని చెప్పి వార్త. ఇక 3 రకాల వైఖరి. ప్రధానంగా కాంగ్రెస్ ఎంపీలు కూడా మాకు యూరియా కావాలి, తెలంగాణ ఫార్మర్స్ యొక్క యూరియా డిమాండ్ అని చెప్పి పార్లమెంటు ఆవరణలో ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో మన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పోయి అక్కడ ధర్నా చేశారు. బీజేపీ వాళ్ళు స్పందించే విధానం వేరే రకంగా ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు అయితే అంతా అయిపోయిన తర్వాత వచ్చి యూరియా కావాలని ఇయ్యాలి అడుగుతున్నారు. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్, దాని మీద ప్రభుత్వం కూడా ఎన్నో రకాల ఆలోచనల మీద ఉంటే ఏ రకంగా ఇష్యూ మనకు కనిపిస్తూ ఉన్నది. నకిలీ పోలీసులు అని చెప్పి ఆల్రెడీ మనం చూసినాం కదా. ఎవరైతే ఫేక్ బోనఫైడ్లతో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారో వాళ్ళకి సంబంధించి ఇక ఆ 59 మంది ఉన్నట్టుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఇందాక చూసినాం. అది యూరియా కోసం వచ్చి సొమ్మసిల్లిన రైతు తలకు గాయమైంది, ఆసుపత్రికి తరలించారు. పాపం యూరియా బస్తా కావాలని చెప్పి వచ్చిండు, తలకు గాయమై రక్తం గారుతూ ఉన్నది. అది పరిస్థితి. ఇటు యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట. చనిపోయిన వ్యక్తిది రాజస్థాను. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. 30 సంవత్సరాలు ఉంటాయి. ముఖేష్ నాయక్గా గుర్తించారు. అయితే ఆసిఫాబాద్ పట్టణంలో ముఖేష్ నాయక్ శివకేశవ మందిర్ కాలనీలో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నాడట. ఇవాళ వేకోజామున అంటే తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా మిత్రులారా, ఆ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ముఖేష్ నాయక్ యొక్క మృతి పట్ల మాత్రం ఇంతవరకు అంటే ఆ మృతికి సంబంధించిన కారణాలు అయితే ఇంతవరకు బయటకి రాలేదు. మరి చూడాలి. 2 నెలల కిందే అని చెప్పి ఎన్కౌంటర్లో తప్పించుకొని నేడు సరెండర్ అయ్యిండట. రాచకొండ సిపి ముందు లొంగిపోయిన 2 కీలక నేతలు. చూడండి, 40 ఏళ్ళుగా పచ్చి మావోయిస్టులు వీళ్ళు. 40 ఏళ్ళుగా వచ్చి లొంగిపోకుండా ఇవాళ వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిరట వీళ్ళు. చూడండి, మావోయిస్టులు వీళ్ళు. సో ఇటు చూస్తే మీరు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు కాకరాల సునీత అలియాస్ బద్రి, చెన్నూరి హరీష్ ఏరియా కమిటీ సభ్యులు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై ఈ ఇద్దరు లొంగిపోయారని పోలీస్ కమిషనర్ తెలిపారు. కాకరాల సునీత భర్త టిఎల్ఎన్ చలం, ఆయన పేరు టిఎల్ఎన్ చలం. సో అన్నపురం ఏదైతే నేషనల్ పార్క్ ఎన్కౌంటర్లో కూడా మృతి చెందినట్లు పోలీసులు ఓకే ఈ ఏడాది జూన్లో జరిగినటువంటి అంశం ఇది. చెన్నూరు హరీష్ కూడా అదే ప్రాంతంలో 2 రోజుల తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకొని ఈరోజు పోలీసులకు సరెండర్ అయినట్టు తెలుస్తుంది. ఇటు నాపై కుట్రలు ఆపడం లేదు అని చెప్పి తెలంగాణ జాగృతి కవిత గారు చెప్తా ఉన్నారు. అమెరికాకు రాగానే పదవి నుంచి తొలగించారు. లేఖ రాసిన లేఖ లీక్ చేసిన వాళ్ళే కుట్రలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ విడుదల చేసింది. మళ్ళీ లేఖ, ఆల్రెడీ ఒక లేఖ వచ్చి పెద్ద దుమారం లేపింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో లేఖ. 400 కోట్ల ఆస్తి సేఫ్ అని చెప్పి వార్త. మాదాపూర్లో ఆక్రమణలపై హైడ్రా చర్యలు, జూబ్లీ ఎంక్లేవ్లో నిర్మాణాల తొలగింపు. దాదాపు 16,000 గజాల స్థలానికి మోక్షం దొరికిందట. 4 చోట్ల ఆక్రమణలు తొలగించారు. జైహింద్ రెడ్డిపై కూడా ఫిర్యాదులు వచ్చినాయట. ఇగో ఈ రకంగా హైడ్రా చర్య వల్ల ఒక 400 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని మనం ఇలా కాపాడుకోగలిగామంటే ఇప్పుడు చెప్పండి, ఇంకా హైడ్రాను వ్యతిరేకించే వాళ్ళు, హైడ్రా పనికిరాదు అని అన్నవాళ్ళు ఇప్పుడు మాట్లాడండి. ఎందుకంటే హైడ్రా అనేది దూరదృష్టితో ఆలోచించి చేసినటువంటి గొప్ప పని.
ఎంతో దూరదృష్టి ఉంటే కానీ అలాంటి ఆలోచనలు రావు. అంత గొప్ప పనిని పట్టుకొని విమర్శించే వాళ్ళు ఇప్పుడు చూడండి, మాదాపూరు నట్ట నడుమ 400 కోట్ల ఆస్తి సేఫ్గా ఇలా ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది అని అంటే, దాదాపు ఈ యొక్క లేఅవుట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ 100 ప్లాట్లతో అనుమతి ఉన్నటువంటి ఈ లేఅవుట్, 22 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ లేఅవుట్ దాదాపు ఇక్కడ చూడండి మీరు, ఈ లేఅవుట్లో 4 పార్కులు ఉండగా 2 కబ్జా అయినాయట. ఆ కబ్జా అయినాయి 8,500 గజాలు ఉంటాయి. అలాగే 5,000 గజాల మేర రోడ్డు కూడా కబ్జాకు గురైంది. రోడ్డును కూడా వదిలిపెట్టలేదు. వీటికి తోడు ఇంకేమైంది తెలుసా, 300 గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోటల్ షెడ్డు. వీటన్నిటిని హైడ్రా అధికారులపై తొలగించారు. ఇట్లా మొత్తంగా 16,000 గజాల స్థలాన్ని, 1 గజం కాదు 2 గజాలు కాదు, 16,000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది మిత్రులారా. 400 కోట్ల వరకు దీని యొక్క విలువ ఉంటుందని అంచనా. 1995లో అనుమతి పొందిన ఈ లేఅవుట్ని ఏదైతే ఉందో 2006లో ప్రభుత్వం రెగ్యులరైజ్ కూడా చేసిందట. ఈ రకంగా కనిపిస్తుంది మిత్రులారా. ఇక మద్యానికి బానిసై మహిళా ఆత్మహత్య అని చెప్పి ఎలుకల మందు దాగి మృతి చెందినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్మాత్పూర్లో ఈ విషాదం నెలకొన్నట్టు తెలుస్తుంది. మద్యానికి బానిసైన ఓ మహిళ ఆ యొక్క అలవాటు మానుకోలేకనే ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లయితే తెలుస్తూ ఉంది మిత్రులారా. ఉరి వేసుకొని రాజస్థాన్ యువకుడు ఆత్మహత్య చూసినాం కదా. ఇవి ప్రధానంగా మనకి ఇవాళ వివిధ దినపత్రికల్లో మధ్యాహ్నం టైంలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఎడిషన్స్, లేటెస్ట్ టాపిక్స్. మళ్ళీ రేపు సరికొత్త అంశాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అయితే ముగించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి, దయచేసి మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా లైవ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందాలి అని అంటే ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ గిరి. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్తే.